సర్వతీర్థమయాం దేవి వేదదేవాత్మికాం శివం సురభిం యజ్ఞస్య జననీ మాతరం త్వనమామ్యహం. అంటే సర్వతీర్థములు గోమాతలోనే ఉన్నాయి, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయి, గోమాత యజ్ఞమునకు తల్లి వంటిది అని ఈ శ్లోకానికి అర్థం. అలాంటి గోమాత సర్వశుభరూపిణి, ముక్కోటి దేవతలకు నిలయం గోమాత. అలాంటి గోవులో వివిధ భాగాల్లో ఉన్న దేవతల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుతీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలో నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పఠిస్తూ బిల్వదళాలతో పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించినంత ఫలితం దక్కుతుందట. గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదట. ఆవుకు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారట. అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారు. వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయి. ఆవు నాలికపై వరుణదేవుడు ఉంటాడు. అందువల్ల ఆవు నాలికని పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెబుతారు. అదేవిధంగా ఆవు సంకరంలో సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్లలో కుడివైపు యందు యముడు, ఎడమవైపు ధర్మదేవతలు ఉంటారు. కాబట్టి వాటిని పూజిస్తే యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఆవు పెదవుల్లో ప్రాతస్సంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయి. ఆవు కంఠంలో ఇంద్రుడుంటారు. అందువల్ల కంఠాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో 4 పురుషార్థాలు ఉంటాయి కనుక ఆవు పొదుగును పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతారు. ఆవు గిట్టల చివర నాగదేవతలుంటారట. కాబట్టి ఆవు గిట్టలను పూజిస్తే నాగలోక ప్రాప్తి కలుగుతుందని, భూమిపై నాగుపావల భయం ఉండదని చెబుతారు. ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారట. కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారట. ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత, సౌందర్యం లభిస్తుంది. అందువల్ల గోమాత సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం గౌమ్ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది గోమాత బీజ మంత్రం.